ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రియులారా, మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన కృపను బట్టి మనలను ఇటు రీతిగా ఆయన సన్నిధిలో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృప మన జీవితాలకు ఎంతైనా ఆశీర్వాదకరం. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటల్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల భాగం 3వ కీర్తన. కీర్తనలు 3వ కీర్తన మొదటి వచనం నుండి చదువుకుందాం. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. దాన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3వ కీర్తన విశ్వాసి ఏ విధంగా కష్టంలోనూ శ్రమలోనూ దేవుని మీద నమ్మిక కలిగి ఉండాలో దావీదు తన యొక్క జీవితం ద్వారా వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఈ కీర్తన అంతా కూడా చదువుతూ ఉన్నప్పుడు దావీదు దేవుని యొక్క కార్యము రుచి చూడనప్పటికీ దేవుడు చేస్తాడన్న నమ్మికతోనే ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ నమ్మికతోటే ఆ ముగింపు వరకు తన నమ్మకత్వాన్ని ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా, తన ధైర్యాన్ని ఎక్కడ విడిచిపెట్టకుండా దేవుని మీద ఆధారపడినటువంటి దావీదును మనం అక్కడ చూడగలుగుతాం. ప్రారంభంలో మాట్లాడుతున్న మాట, యెహోవా, నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచేవారు అనేకులు. ఎంతమంది ఉన్నారట? అనేకులు ఉన్నారు, అనేకులు ఉన్నారు. బాధించే శత్రువులు తనకున్నటువంటి పరిస్థితుల్లో అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులతో దావీదు కాలం గడుపుతూ ఉన్నటువంటి దినాలలో వారు తనను బాధిస్తూ ఉన్నటువంటి విధానమును కానివ్వండి, లేదా తన మీదకి లేచేటువంటి పరిస్థితులను కానివ్వండి, అవన్నీ తన కళ్ళ ముందు కనబడతా ఉన్నప్పుడు దావీదు చాలా కృంగిపోయాడు, చాలా నలిగిపోయాడు. ఎవరు తనను బాధిస్తూ ఉంది? ఎవరు తన మీదకి లేచిన వ్యక్తి ఎవరు? నా మీదికి లేచేవారు అనేకులు అని అంటా ఉన్నాడు. నన్ను బాధించే శత్రువులు అనేకులు అని అంటా ఉన్నాడు. ఎవరు బాధించారు? ఎవరు తన శత్రువులు అయి ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే పై వచనంలో రాయబడినటువంటి ఆ చిన్న అక్షరాలతోటి, అబ్షాలోము అనబడు తన కుమారుని యొద్ద నుండి పారిపోయినప్పుడు, అదండి తండ్రి అయినటువంటి దావీదు బాధించే శత్రువులు అనేకులు ఉన్నారంటున్నాడు. తన మీదకి లేచేవారు అనేకులు ఉన్నారంటున్నాడు. వాస్తవమే, తన జీవితంలో ఎన్నో అనుభవాల గుండా ప్రయాణం చేసిన వాడై ఉన్నాడు. ఒకటా రెండా, అనేక రకాలైనటువంటి శత్రువులతో వారు పోరాడినటువంటి దావీదును మనం చూస్తూ ఉన్నవారం అయి ఉన్నాం. దేవుని యొక్క అభిషేకము పొందిన తర్వాత సౌలు అనబడేటువంటి రాజు దావీదు మీద శత్రువుగా లేచినప్పుడు, విషపు చూపు నిలిపినప్పుడు దావీదు
దరిదాపు 38 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసిన వాడిగా ఉన్నాడు. సరే, అభిషేకించబడిన తర్వాత కాలం గడిచి కొన్ని దినాలు శ్రమ పడినప్పటికీ, కొన్ని సంవత్సరాలు బాధను అనుభవించినప్పటికీ దేవుడు మరలా తిరిగి జ్ఞాపకం చేసుకుని అభిషేకించబడిన దావీదును మరలా తిరిగి రాజుగా చేశాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? రాజ్యాధికారంలో ఉన్నాడు. అభిషేకించబడిన తర్వాత సౌలు చేత బాధింపబడినటువంటి పరిస్థితులు దావీదు కళ్ళ ముందుంటే, సరే ఇక నిమ్మలంగా ఉన్నాం, సౌలు ఇక లేడు, ఇక ప్రశాంతంగా జీవనాన్ని గడుపుదాం అని అనుకున్నటువంటి దావీదు జీవితంలో రాజు అయిన తర్వాత, ఇక సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి తర్వాత, ఇక నిమ్మలంగా ఉన్నాను అనుకున్న తర్వాత, ఇక పర్వాలేదని అనుకున్న తర్వాత, ఇప్పుడు రాజ్యాధికారం తన చేతుల్లో ఉన్న తర్వాత మరలా తిరిగి మరొక శోధన తన జీవితంలో ప్రారంభమైంది. దావీదు జీవితంలో సౌలు ద్వారా వచ్చిన శోధన ఒకటైతే, రాజైన తర్వాత తన కుటుంబముల నుండి వచ్చినటువంటి శోధన మరొకటి. అందుకే భక్తుడు అంటాడు, నన్ను బాధించే శత్రువులు అనేకులయ్యా. బయట ఉన్నారు, ఇంట్లో కూడా ఉన్నారు. తన కృంగిపోవడానికి గల కారణం బయట ఉన్న శత్రువులతో మాత్రమే కాదు, తన ఇంట్లో ఉన్నటువంటి శత్రువుల ద్వారా కూడా దావీదు బాధించబడిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏమని రాయబడింది? అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. ఈ 3వ కీర్తన దావీదు చాలా బాధతోటి, కన్నీటితోటి కృంగిపోయినటువంటి సమయంలో దావీదు దేవుని వైపు చూసి, దేవుని మీద విశ్వాసముతో, దేవుని మీద ఉన్న నమ్మికతోటి దావీదు ప్రార్థన ప్రారంభిస్తూ ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము చదువుదామాట. మొదటి సమూయేలు ఆధారపడతా ఉన్నాడు. దావీదు దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి దావీదు, నువ్వు చేసే ప్రార్థనలన్నీ కూడా వ్యర్థమే, నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావు, ఏం ఉపయోగం లేదు అనే మాటలు దావీదు కనబడతా ఉన్నాయి. దావీదేమో విశ్వాసంతో దేవుని వైపు చూస్తున్నాడు. విశ్వాసాన్ని చల్లార్చేటువంటి మాటలు దావీదు కనబడతా ఉన్నాయి. దావీదు నమ్మిన దేవుడు దావీదుకి ఏ సహాయము చేయడని అనేకులు దావీదు గురించి మాట్లాడుకునేటువంటి స్వరాలను దావీదు వింటూ ఉండగా, దావీదు అంటున్న మాట ఏంటి? 3వ వచనంలో, యెహోవా నీవే నాకు కేడెము. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కష్టంలో దావీదు యొక్క స్పందన, మాటలు వినబడుతున్న మాటలేమో ఆల్రెడీ నష్టపోయి ఉన్నాడు, ఆల్రెడీ కృంగిపోయి ఉన్నాడు, ఆల్రెడీ నలిగిపోయి ఉన్నటువంటి దావీదుని అంటున్నారు, ఇదిగో దావీదు, నువ్వు నమ్మిన దేవుడు నీకు సహాయం ఏమీ చేయడు అంటున్నారు. వాస్తవమేనేమో, ఒకవేళ దేవుడే కనుక నాకు సహాయం చేసేప్పుడైతే నేను అరణ్యంలోకి ఎందుకు రావాలి? నా కొడుకు ఎదుటి నుండి ఎందుకు పారిపోవాలి? నాకెందుకు కలగాలి శ్రమ? ఇక మొన్నటిదాకా సౌలుతో పడ్డాను, ఇప్పుడే మరలా తిరిగి అబ్షాలోముతో పడాల్సి వస్తుంది అని అనేకులు చెప్పుకునే మాటలకు దావీదు లోనవక, దావీదు ఇస్తున్న ఆన్సర్ ఏంటి అంటే, యెహోవా నీవే నాకు కేడెము, నీవే నాకు కేడెము, నన్ను కాపాడేవాడవు నీవే, నన్ను ప్రొటెక్ట్ చేసేవాడవు నీవే, నా చుట్టూ కంచె వేసేవాడవు నీవే. యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 10వ వచనంలో యోబు మాట్లాడుతున్న మాట, నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా. చాలండి. భక్తులను దేవుడు విడిచిపెడతాడా? ఇదిగో యోబు నీతిమంతుడని పిలువబడ్డాడు, యథార్థమంతుడని పిలువబడ్డాడు. దేవుని కోసం బహు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతున్నటువంటి యోబును మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో సాతానుడు అంటున్న మాట ఏంటంటే, ఇదిగో తనకున్నటువంటి పరిస్థితులన్నిటినీ కాపాడిన వాడవు నీవేనయ్యా, తన చుట్టూ కంచె వేసిన వాడవు నీవే, తనను ప్రొటెక్ట్ చేస్తున్న వాడవు నీవే, తనకు కేడెముగా ఉన్నవాడవు,
తన భక్తులను దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, ఆయన అనుమతిస్తే తప్ప. ఒకవేళ అనుమతి ఇచ్చాడా, ఆ అనుమతి ఇచ్చినటువంటి దేవుడే మరలా తిరిగి లేవనెత్తేవాడై ఉన్నాడు. యోబుని లేవనెత్తలేదా? కంచె వేసిన వాడు కంచె తీశాడు, మరలా తిరిగి ఇనిమిక్కులైన ఆశీర్వాదాన్ని యోబు జీవితంలో మనం చూడగలుగుతా ఉన్నాం. దేవుడు తన భక్తులను విడిచిపెట్టేవాడు కాదు. కనుక ఎరిగినటువంటి దావీదు అంటాడు, ఇదిగో దేవుడు నా మాట వినడని మీరు అనుకున్నారేమో, ఆయనే నాకు కేడము, నీవే నాకు, నేను గర్వించదగినటువంటి గొప్ప దేవుడు నీవు నైనా, నా అతిశయాస్పదము నీవే, నేను అతిశయించుకోదగడానికి కారణం నీవే. నా దేవుడు నాకు కొన్నాడు, ఈ గర్వపడ్డానికి కారణం నీవు నాకు తోడుగా ఉన్నావు, నా చుట్టూ నువ్వు కంచె వేసి ఉన్నావు. ఏదో అభిషేకం మీద ఆటలాడుతున్నాడు కానీ నా కేడము నీవే కదా, నన్ను కాపాడేవాడు నీవే కదా. అల్టిమేట్గా చివరికి దేవుడు తన బిడ్డల్ని అన్నడు కూడా విడిచిపెట్టాడు. నమ్మిక కలిగిన దావీదు అంటాడు, నీవే నా కేడము, నీవు నన్ను ప్రొటెక్ట్ చేయగలిగిన వాడవు, నీవు నాకు కాపుదలు ఇవ్వగలిగిన వాడువు, నా చుట్టూ కంచె వేయగలిగిన వాడువు నీవే, నా తల ఎత్తువాడవు, నా తల ఎత్తువాడవుగా నీవు ఉన్నావు. దేని స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. కష్టంలో దావీదు యొక్క స్పందన ఎలాగుందనంటే, అవును అంతే అని అనేకులు అనే మాటలకు ఏకీభవించక, అనేకులు అంటున్నారు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు, నీకెందుకు రావాలి కష్టం? మాటలు వినబడడం లేదా మన నిజ జీవితంలో? అక్కడ దావీదు జీవితంలో భయభక్తులు కలిగిన దావీదు జీవితంలోనే అక్కడ 2వ వచనంలో రాయబడిన మాట, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. దావీదు ప్రార్థన అంటున్నాడు కానీ ప్రతిఫలం దేవుని నుండి ఏమాత్రం కూడా దావీదుకి రాదనుకుంటున్నారయ్యా. వారి మాటలు వింటామంటే నాకు అది వాస్తవం అనిపిస్తూ ఉంది. వారు అనే మాట వాస్తవే కదా అని అవిశ్వాసపు ఆలోచన దావీదు అవకాశం ఇవ్వక, కాదు 2వ వచనంలో అంటాడు, 3వ వచనంలో యెహోవా, ఆ ధైర్యం కలిగిన మాట అండి అది. శ్రమలో దావీదు దేవుని గురించి అర్థం చేసుకుని పలికిన మాట, నాకు ఆయన కేడముగా ఉన్నాడు. ఇప్పుడు శత్రు దవడ మీద కొట్టినట్టుందా మాట? మన స్పందన ఎలాగుంది? కష్టంలోనో శ్రమలోనో అనేకులనే మాటలు వినబడతా ఉంటాయి, వాస్తవం అన్నట్టే ఉంటాయి. కానీ అర్థం చేసుకుని ప్రయాణించాల్సినటువంటి నీవు దేవుని యొక్క గొప్పతనాన్ని వ్యక్తపరిచేటువంటి సమయంలో వ్యక్తపరచాలి. కష్టం కలిగింది వాస్తవమే. ఎప్పుడు యోబు గొప్పవాడని పిలువబడిన తర్వాత సమస్తాన్ని కోల్పోయిన మాట వాస్తవమే. కానీ యోబు అంటాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా నామమునకు. అంటే ఏ సమయంలో ఎలా స్పందిస్తున్నాం అనేది దేవుడు గమనిస్తూ ఉంటాడు. కాబట్టి దావీదు యొక్క స్పందన మనకు అక్కడ కనబడుతూ ఉంది. యెహోవా నాకు కేడముగా ఉన్నాడు, ఆయన నాకు అతిశయాస్పదముగా ఉన్నాడు, నా తల ఎత్తు వాడవుగా నీవు ఉన్నావయ్యా, నన్ను తలదించుకునే వాడుగా చేయవు, కృంగిపోయే వ్యక్తిగా చేయవు. ఇదిగో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడను సిగ్గుపరిచేవాడు కాదండి. కనబడతాయి పరిస్థితులు అలాగే, కానీ నీ నమ్మికను బట్టి దేవుడు తల ఎత్తేవాడై ఉన్నాడు, నీకు కేడమునై ఉండేవాడై ఉన్నాడు, నీకు అతిశయాస్పదముగా ఆయన నిలవబడ్డానికి నిన్ను నన్ను ఆయన కోరుకుంటా ఉన్నాడు. తరువాత అంటాడు కదా 4వ వచనంలో, నేను ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి ఏమంటున్నాడు, నాకు ఉత్తరం ఇచ్చాడు అని అంటున్నాడా? ఏమంటున్నాడు? ఆయన నాకు ఉత్తరము ఇచ్చును, ఇంకా ఇవ్వలా. దావీదు యొక్క ధైర్యం, దావీదు యొక్క విశ్వాసం అక్కడ కనబడతా ఉంది. మీరు ఎన్నన్ను అనుకోండి, ఆయన నాకు సహాయం చేయడం అనుకోండి, ఆయన నన్ను పట్టించుకోలేదని మీరు అనుకోండి,
ఇదిగో దావీదు నమ్మిన దేవుడు ఏ సహాయం చేయడు అనే మాటలు దావీదుకి వినబడినప్పటికీ దావీదు అంటాడు, ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇస్తాడు. మీరేం ఆశామాషిగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆయన జవాబిస్తాడు నాకు. ఆయన నాకు తోడుగా ఉంటాడు. ఆయన నాకు కేడముగా ఉంటాడు. నా తల ఎత్తేవాడుగా ఉంటాడు. నేను అతిశయించేటువంటి వ్యక్తిగా దేవుడు నన్ను నిలవబెడతాడు. విశ్వాసముతో కూడిన మాట దావీదు నోట పలుకుతూ ఉన్నాడు. కష్టంలో చాలాసార్లు కష్టంలో ఉన్నప్పుడు విశ్వాసాన్ని కోల్పోతాం, నమ్మకత్వాన్ని కోల్పోతాం, ఆధారపడలేని వ్యక్తులుగా మారిపోతాం. పక్కన వారు అనే మాటలకు ఇది వాస్తవమే అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ సాతానుడు కలిగిన పరిస్థితిని జ్ఞాపకం చేసి మనలను విశ్వాసం నుండి వైదొలిగించడానికి సునాయాసంగా పలికే మాట మనం కొన్నిసార్లు విని విశ్వాసంలో మనం బలహీనమైన వారు మేము ఎన్నోసార్లు కనబడతా ఉంటాం. కానీ నమ్మిక కలిగినటువంటి దావీదు అంటాడు, ఆయన నా కేడుము అంటున్నాడు, ఆయన అతిశయాస్పదం అంటున్నాడు, ఆయన తల ఎత్తేవాడు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో నేను ఎలుగెత్తి మొరపెడితే ఆయన తన పరిశుద్ధ పర్వతమును నాకు ఉత్తరం ఇచ్చును అని అంటున్నాడండి. కాబట్టి అలాంటి నమ్మిక కలిగినటువంటి దావీదు 5వ వచనం అంటాడు, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అప్పటికి శ్రమలోనే ఉన్నాడు దావీదు. ఇప్పుడు అంటున్నాడు, ప్రారంభంలో ఏమంటాడు, దేవా నన్ను బాధించి వారు విస్తరించి ఉన్నారయ్యా. ప్రారంభంలో కన్నీటితో కనబడతా ఉంది. రాను 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 విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడుతున్నాడండి. బహుధైర్యం కలిగిన మాటలు మాట్లాడుతున్నాడు. తనకి సమస్య తీరక మునిపే ఇదిగో 10,000 మంది దండెత్తి, ఇదిగో ఒక్కడే కదా అబ్షాలోముతో పాటు వస్తే మహా అయితే లక్షల మంది వస్తారేవో. దావీదు అంటాడు, మీరు ఎంతమంది అన్నారండి? నేను భయపడను. ఈ రాత్రి వేళ నీ విశ్వాసాన్ని దేవుడు గమనిస్తున్నాడు. పరిస్థితుల ప్రతికూలత మన జీవితంలో కనబడితే మన స్పందన ఎలాగుంది, మన మాట తీరు ఎలాగుంది? అయ్యో అయ్యో అని కృంగిపోయే పరిస్థితిలో నీవు నేను ఉన్నవారమైతే విశ్వాసంలో మనం నిలదొక్కోలేము. మన మాట మనకు ధైర్యాన్ని ఇస్తుందండి. యోబు యొక్క మాట, యోబు స్థిరమైనటువంటి వ్యక్తిగా నిలవబడ్డానికి కారణమైందండి. ఎంత ధైర్యంగా మాట్లాడగలిగాడు. ఇక గొప్పవాడని పిలిపించుకున్న తర్వాత అంత మాట మాట్లాడాలంటే ఎంత ధైర్యం కావాలి, ఎంత గుండె కావాలండి. అన్ని అనుభవించిన తర్వాత, సమస్తానికి కోల్పోయిన తర్వాత యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఈ మాట మాట్లాడాలంటే అందరికి సాధ్యం అవుతుందా? అదే 4 రోజులు జ్వరం తగిలితే బలహీనం అయిపోతాం, విశ్వాసాన్ని వెనకబడిపోతాం. సమస్తాన్ని కోల్పోయాడు, బిడ్డలు చనిపోయాడు, ఆస్తి కోల్పోయాడు. అంత మాత్రమే కాదు, తన శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. భార్య అంటా ఉంది చచ్చిపో అని అంటా ఉంది. ఇదిగో మేలు అనుభవించిన మనం కీడు అనుభవించడానికి ఎవరు మాట్లాడగలుగుతారు? ఎంత జ్ఞానంగా మాట్లాడాడు. తన స్పందన ఎలాగుందనేది దేవుడు గమనించిన వాడే. తన బిడ్డలను ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు గనుక ఇదిగో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిందట. వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోలేదండి. సిగ్గుపరిచేవాడు కాదు. నీవు ఆధారపడితే, నువ్వు నమ్మకించగలిగితే, మనుషుల మీద మాటల మీద కనుక నువ్వు ఆధారపడితే నువ్వు బలహీనురాలు అయిపోతావు. మనుషుల మాటల మీదే కనుక నువ్వు కనుక నమ్మకించితే ఇది వాస్తవమే కదా అని అనుకుంటావు. కానీ వీటన్నిటికీ మించి ఇదిగో దేవుని యందు కనుక నువ్వు కనుక భయభక్తులు నిలిపితే, నువ్వు దేవుని మీద కనుక ఆశ కలిగిన వ్యక్తి అయితే, ఆయన కనుక నమ్మకం కలిగినటువంటి వ్యక్తి అయి ఉంటే తప్పక నీ కార్యములను సఫలపరిచేవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.